ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్లోని ఇలా బ్లాగ్ వచ్చేసి ఏమంటే మా ఫ్రెండ్ మీద హోలీ ప్రాంక్ చేస్తున్నాం. మేము ఇలా హోలీ ప్రాంక్స్లో ఏం చేస్తున్నామంటే మేము 2 గుడ్లు తీసుకున్నాం. గుడ్లు వాళ్ళ మీద కొడతాం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారైతే మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చినామైతే మేము ప్లానింగ్ చేసుకున్నాం. ఏమంటే ఒక ఆయనకు మొబైల్ ఇచ్చేసి ఆయనకు చెప్పినాం మేము కార్ వెనక దాచుకున్న తర్వాత మేము ఆయన మీద గుడ్డు పళ్ళ కొడతాం. I am proud of you. I am proud of you. I am proud of you. అయితే ఆయనకు మేము చెప్పినాం, అయితే ఎక్కడైనా దాక్కొని ఉంటా అని చెప్తే ఆయన దాక్కొని ఉంటున్నాడు. చలో ఇక్కడ మేము వీడియో ఇక్కడ ఆపేసి మేము పోతాం. మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాం. మేము ఒకసారి మీరు చూస్తూనే ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మేము ఏం చేస్తున్నామని, కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే కానీ మీకు అర్థమైతే ఎట్లా థ్రిల్గా ఉంటుంది, ఎట్లా క్రేజీగా ఉంటుంది అది మీకు చూపిస్తాం. వీడియోలోనే చూస్తూ ఉండండి. పారిపోయేది మాత్రం వెళ్ళుకుంటుందండి. వీళ్ళు మమ్మల్ని సూపర్ అయ్యా. ఫ్రెండ్స్, 3 గుడ్లు ఉండే 3 ఖతం అయిపోయింది. మనోళ్ళు ఎందుకు దాక్కున్నారు మరి? మనోడా ఆడి మీద నేను ఆయన కొడతాడు అనుకున్నా, కానీ ఆయన కొట్టలేదు, నేను కొట్టినా. ఏం చేస్తున్నా ఇట్లా పట్టుకుంటున్నారు, ఎందుకు పట్టుకుంటున్నారు? డ్రెస్ మొత్తం ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. ఆ కలర్ నోట్లో పోయింది తెలుసా ఫ్రెండ్స్? ఆ కలర్ అయితే నోట్లో పోయింది. ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదే మా హోలీ పండుగ దుబాయ్లో ఇంతే ఉంటుంది. ఇదే బస్సు, కానీ ఇప్పుడు ఇదే బస్సు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా కెమెరా మ్యాన్ మీద ఎత్తున్నాం మేము. ఇప్పటిదాకా ఆయన పట్టుకున్నాడు కెమెరా, అయితే ఆయన అనుకున్నాడు ఆయన మీద ఏరని, కానీ ఆయన మీద కూడా ఎత్తామని ఆయనకు తెలియదు. నేను పోయి కెమెరా పట్టుకున్నా తర్వాత అయితే ఆయన చూసుకోండి ఎట్లా చేస్తున్నాడు. ఇలా ఉంటుంది మరి, కానీ ఆయన మీద గుడ్డు కొట్టలేం మేము, మిస్ అయింది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మేము ఎలా ఉన్నామో, మా బతుకులు ఎట్లా ఉన్నాయో, దుబాయ్లో హోలీ ఎట్లా ఆడినామో చూడండి. ఇట్లా ఉంటుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి ఫస్ట్ అయితే హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు ఆల్. ఎందుకంటే ఇంకొక సంవత్సరంలో మనం కలిసి ఉంటామో కలిసి ఉండమో, కానీ ఇప్పుడు చెప్పేస్తున్నాం మేము. తర్వాత అయితే మేము ఉంటామో మీరు ఉంటారో వాళ్ళు ఉంటారో తెలియదు. అందుకోసం అందరికి హ్యాపీ హోలీ. 2024 నెక్స్ట్ లా 2025 లో కలుస్తామో లేదో మనకు కూడా తెలియదు. అందరూ ఎక్కడెక్కడ వెళ్తాము. ఫస్ట్ అయితే మా వాడికి అయితే మేము కలర్ ఊయలేము, అయితే ఫీల్ అవుతున్నాడు అనుకుంటా నేనైతే. ఇప్పుడైతే ఇంకో ఆయన ఎత్తున్నాడు, ఆయన కూడా చూపిస్తాను నేను. ఆయన ఎత్తున్నాడు కానీ మావాడు పోతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి ఎలా అవుతున్నామో మేము. ఇలా ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఏం చేద్దాం, ఇట్లా అయితే బతుకున్నది మాది. ఈ బతుకు మారాలంటే మీ చేతిలోనే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఆ సపోర్ట్ మాకు ఎప్పుడైనా ఉంటుంది. ఆ సపోర్ట్తోనే మేము ఇంకా కొన్ని వీడియోలు ట్రై చేస్తాం, ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్గా చెయ్యాలని. కానీ ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్, అట్లీస్ట్ ఒక లైక్ అయినా కొట్టండి. అంటున్నారు ఇలా బట్టలు మొత్తం ఖరాబ్ అయిందని. ఇప్పుడు వాసన కూడా వస్తున్నది, కంపు వాసన వస్తున్నది. వాళ్ళకి ఏం చెప్పలేము, ఏం చేయలేం. మనోడైతే ఏదన్నా పెళ్లికి వచ్చినట్టు చూస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇది అయితే డ్యూటీ పాయింట్ ఖరాబ్ అయింది. రేపు పొద్దున వేసుకున్న వాళ్ళు వేరే పాయింట్. కంపు వాసన వస్తున్నట్టు నువ్వు ఇంకా ఇది పక్కన రాబాయి సరే చూద్దాం. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక ఇంకో ప్లాన్ చేసినాం. మావాడు అక్కడ ఉడుకుతుంది చూడండి. మనవాడు అక్కడ ఉన్నాడు చూడండి. పారిపోయిండు, గుట్టు కొడతారని పారిపోయిండు. అత్తుండ రైట్ రైట్ రైట్. నా మీద భరోసా ఉన్నది నీకు, నా మీద భరోసా ఉన్నది. ఏ గురి చూసి కొట్టురు, ఆయన రాడు కానీ. రాకపోతే నేను రంబలాత్తా, నువ్వు రాకపోతే రంబలాత్తా. గుడ్ అయితే మనోడు బండి కింద మనోడు చూడారు ఫ్రెండ్స్ కి ట్రక్ కిందికి వెళ్ళి వెళ్తుర్రు. ఇక మనోడు అయితే ఒక గుడ్డు వేసి చేసుకుంటే ఈడే. మనోడైతే ఇతని మీద కొడతామని గుడ్డు మిస్ చేసిండు. ఒకటి పలిగింది, ఒకటే ఉన్నది. నేను బాధ్యత, ఓకే నేను బాధ్యత, నేను బాధ్యత. నేను బాధ్యత అంటున్నా కదా, ఇది నువ్వు నేను బాధ్యత అని చెప్తున్నా కదా. మీరు అన్ని గుట్టు వల్ల కొడితే నా బాధ్యత. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. రా రా రా, ఒకటే తీసుకొచ్చి బలికి ఇది న్యాయం లేదు ఫ్రెండ్స్. మనోడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మీద కొట్టేసి ఫ్రెండ్స్, ఇదైతే న్యాయం కాదు ఫ్రెండ్స్. గుడ్డు కొడితే నా షేప్ మీదనే అయిపోతుంది. ఫ్రెండ్స్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, ఏం చేద్దాం. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు క్యాంప్లో పోతే కూడా చెప్పు తీసుకొని మాకు కొడతారు. ఇట్లా దాక్కుంటా పోవాలి.
మన అయితే భయంతో అక్కడ నిలబడ్డాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రూమ్లో సీదా వెళ్ళిపోతా. రూమ్లో పోయి తినేసి ఫస్ట్ అయితే స్నానం చేస్తా. స్నానం చేసి తినేసి పడుకుంటాం తర్వాత పడుకోవడమే. మార్నింగ్ డ్యూటీ ఉంది కదా ఇలాగో. మళ్ళీ 7 o'clockకి లేచి రెడీ అయ్యి మళ్ళీ 8 కరెక్ట్ చేయాలని. కొట్టరు అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది. అందరికి అయిపోయింది కానీ ఒక్క ఆయనకు బతికింది ఇప్పుడు. ఇప్పుడు అంటున్నాను నేను కొడతా తెలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఆపేద్దాం వీడియో. అయిపోయింది అందరికీ అయితే గుట్టు కొట్టినాం మేము. ఇప్పుడు చెల్లి అయిపోయింది అందరికీ. చలో వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మర్చిపోకండి బెల్ ఐకాన్ పెట్టండి.